1950ల కాలంలో పోస్టాఫీసులు పాతకాలపు పెంకుటిళ్లలో ఉండేవి. అందులో గోడకి ఉన్న పెద్ద పెండిలం గడియారం చేసే టిక్ టాక్ శబ్దం రాత్రిపూట ఎంతో భయపెట్టేది. ఆ గడియారం ఆగిపోతే ఎవరి ప్రాణాలో పోయినట్లేనని ఒక నమ్మకం. రాత్రి 12 గంటలు. పోస్ట్ మాస్టర్ మాధవరావు లెక్కలు చూసుకుంటున్నాడు. సడన్ గా గోడకున్న ఆ పాత గడియారం టిక్ టాక్ శబ్దం స్పీడ్ అయిపోయింది. చాలా ఫాస్ట్ గా కొట్టుకుంటోంది. గడియారం పాడైందేమో అని, దాన్ని రిపేర్ చేద్దామని మాధవరావు ఒక కుర్చీ వేసుకుని పైకెక్కి గడియారం అద్దం తెరిచాడు. లోపల చూసిన మాధవరావుకి గుండె ఆగినంత పనయింది. ఆ గడియారంలో ఇనుప పెండిలం లేదు. దానికి బదులు ఒక మనిషి చెయ్యి అటూ ఇటూ ఊగుతోంది. ఆ చేతికి రక్తపు మరకలు ఉన్నాయి. మాధవరావు వణికిపోతూ కిందకి దిగబోయాడు. అప్పుడే గడియారం లోపల ఉన్న ఆ చెయ్యి తన వేళ్లతో మాధవరావు చొక్కా కాలర్ పట్టుకుని గట్టిగా తన వైపు లాక్కుంది. ఆ పెద్ద గడియారం లోపలి చీకట్లోకి మాధవరావు లాగబడ్డాడు. ఇలాంటి భయంకరమైన కథల కోసం తెలుగు హారర్ ఫైల్స్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి.